హాయ్ అండి. ఇవాళైతే మేము ఊరి పండుగకి వచ్చామండి. ఏ ఊరంటే ఇది విజయనగరం జిల్లా కెల్ల ఊరండి. ఈ ఊరి పండుగ 15 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఇది అసిరితల్లి జాతర. ఊర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది ఈ పండుగ. ఇక రోడ్లు అయితే చూసారా, అస్సలు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ప్రతి గుమ్మం ముందు పందిరే, ప్రతి ఇంట్లోనూ భోజనాల సందడే, ప్రతి ఇంట్లోనూ చుట్టాలే. చాలా బాగుందండి పండగ అయితే. ఇది కదండి అసలైన పండగ అంటే. నిజంగా అద్భుతంగా అనిపించింది. ఈ పండుగ మొత్తం 3 రోజులు జరిగిందండి. 3 రోజులు కూడా 3 నిమిషాలు కూడా మిస్ అవ్వలేదండి సందడి. అంత ఘనంగా జరిగినాయి. అసలు ఇలాంటి పండగ వాతావరణం అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇదిగోండి, ఎన్ని సందులు తిరిగినా సరే ఆ సందు నిండా జనాలే ఉన్నారు ఫుల్లుగా. ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇంకా అమ్మవారిని చూడటానికైతే. ఇంకా మేము కూడా అమ్మవారిని చూడటానికైతే వెళ్ళాము. ఇదిగోండి, అమ్మవారిని చూడటానికి అందరూ డాబాల పైన కూడా ఎక్కేసి అందరూ చూస్తున్నారనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వీడియోలో, పైన ఒక కర్ర ఉండి ఆ పైన ఒకటి ఉంది కదా, అది అక్కడ యాక్చువల్గా అయితే అక్కడ దేవతని నుంచోబెడతారంట. ఒక మనిషి మీదకి దేవత వస్తారంట. కానీ మేము కొంచెం లేటుగా వెళ్ళటం వలన ఇంకా అమ్మవారిని అయితే చూడలేకపోయాం. కానీ మనం అమ్మవారిని నుంచోబెట్టిన ఆ కర్ర అవన్నీ అక్కడే ఉంచుతారనమాట ఇంకా ఆ రోజంతా కూడా. ఇంకా అందరూ వచ్చి దండం పెట్టుకొని దర్శించుకొని వెళ్తారు. ఇంకా మేము కూడా అలాగే దర్శించుకొని దండం పెట్టుకొని వచ్చాము. చూడండి ఎంతమంది జనాలు. అసలు ఏ సందు కూడా ఇంత కూడా గ్యాప్ లేదనమాట. ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుండి వస్తారంట ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి. ఇలాంటి పండుగను చూడాలంటే నిజంగా చాలా రాసిపెట్టి ఉండాలండి. చాలా అదృష్టంగా భావించాం మేమైతే. ఇంకా ఇంతమంది జనాభాని కంట్రోల్ చేయడానికైతే ఎక్కడికక్కడ సెక్యూరిటీని అయితే అరేంజ్ చేశారు. అమ్మవారిని దర్శించుకొని ఇంకా అమ్మవారి తరపున వచ్చే పసుపు కుంకుమను తీసుకొని అయితే ఇంటికి వచ్చాము. ఈ అమ్మవారి పండుగను ఎంత బాగా జరుపుకుంటే ఆ ఇల్లు అంత కళకళలాడుతుందని ఈ ఊరి నమ్మకం. నమ్మకమే కాదు, నిజము కూడా. ఎందుకంటే ఈ ఊరు ఎప్పుడు పచ్చని పొలాలతో పసిడి పంటలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంత చక్కని పండుగ వాతావరణంలో ఒక పక్కన అమ్మవారిని దర్శించుకొని మరొక పక్క వీధుల్లో అలా నడుచుకుంటూ జనం మధ్యలో వస్తూ ఉంటే భలే ఉందండి సందడిగా. ఇంకా దారిలో వస్తున్నప్పుడు చిన్న చిన్న దుకాణాలు అయితే పెట్టారు రోడ్డు పక్కన. అవన్నీ ఏంటంటే బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునేవి, ఇంకా ఫ్యాషన్ జ్యువెలరీ అలాంటివన్నీ చాలా తక్కువ రేట్లో పెట్టారనమాట. చాలా బాగుంది. తీసుకున్నాం కొన్ని సామాన్లు అయితే. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదైతే నేను డాబా పైన నుంచొని షూట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఇంటికి పందిరి, టెంట్ అలా కనిపిస్తుంది కదండి. అంత పండగ వాతావరణమే. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.